సమ్మర్లోనే కాదు ప్రతి సీజన్లో తాగవలసిన జావా. ఇందులో కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే సమ్మర్లో అయితే బాడీని కూల్గా ఉంచుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక ఫుడ్ స్టోరీ. ఒక మిక్సింగ్ బౌల్లో 3/4 కప్ రాగి పిండిని తీసుకోండి. ఇందులో సరిపడా వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా కలపాలి. వాటర్లో పిండి బాగా ఈ విధంగా కలిసిన తర్వాత ఒక మూత పెట్టి ఉంచాలి. దీన్ని ఒక రాత్రి మొత్తం అలాగే వదిలివేయండి. ప్రాంతాన్ని బట్టి రాగి జావని రకరకాలుగా చేస్తారు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రాధిక ఫుడ్ స్టోరీ. నెక్స్ట్ డే మార్నింగ్ 1 టీ స్పూన్ బియ్యాన్ని కడిగి ఉంచాలి. ఒక మట్టి పాత్రలో ఈ సైజ్ గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ని తీసుకోండి. మూత పెట్టి వాటర్ని 5 మినిట్స్ వరకు మరగనిద్దాం. నానబెట్టిన రాగి పిండిని ఒకసారి కలిపి మరిగిన వాటర్లో యాడ్ చేయండి. అలాగే బియ్యాన్ని కూడా యాడ్ చేద్దాం. రాగి జావను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పొంగకుండా చూసుకోవాలి. అలాగే ఇందులో సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేయండి. మనం వేసుకున్న రైస్ ఉడికినట్లయితే రాగి పిండి కూడా ఉడికినట్లే. రాగి జావ చల్లారిన తర్వాత మజ్జిగతో కలిపి సర్వ్ చేయండి. రాగి పిండిని నైట్ నానబెట్టకుండా అప్పటికప్పుడు కలుపుకొని కూడా రాగి జావను ప్రిపేర్ చేయవచ్చు. నేను చూపించిన విధంగా చేసి టేస్ట్లో డిఫరెన్స్ ఏమనిపించిందో తప్పక కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.